వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్? పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే, ఇస్ ఇట్ అ స్టేట్ మెరైన్ పోలీస్? ఎస్ సార్, స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు సార్. మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్, పెట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు? షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తారు సార్, రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అంటే ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, ఎవ్రీ పాసిబిలిటీ. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. మొత్తం 30,000 మొత్తం రైసేనా? మొత్తం రైస్ అంతా రైస్, ఓన్లీ రైస్. 62 కంపెనీస్, 65 కంపెనీస్, 65 ఎక్స్పోర్టర్స్. 65 ఎక్స్పోర్టర్స్. What are the names? సార్ వెంకటేష్ సాటెక్స్, ఎన్కే గ్రెయిన్స్, కోదండరామ ఆయిల్ అండ్ రా రైస్ మిల్, కేపీఆర్, శ్రీ లక్ష్మి, ఎన్కే బాలాజీ రైస్ ఇండస్ట్రీస్, లవన్ ఇంటర్నేషనల్, శ్రీ సాయి తేజ, అరవిందో అగ్రో, సత్యం బాలాజీ, సాయినాథ్. Who is the owner of Aravindo Agro? I'll get the details. Suryasri Rice Mill, Sai Bhaskara Exim, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA brothers. Sri Chitra. వాళ్ళదా ఇది? లోడ్ చేశారు వాళ్ళు. 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని 1,000 టన్స్, 2,000 టన్స్ అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళది ఎంత ఉంది టోటల్? మానసదా సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Be careful. వాళ్ళది 1,500 ఉంది. పీడియాట్రిక్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, పీడియాట్రిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ ఒకసారి మనం డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బార్జ్ 2 కూడా ఎవరో ఓనర్స్ ఎవరు? మొత్తం వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ explosives can come inside. How come administration ask Shanmohan ji, under your guidance, is like if you are ignorant about it, SP గారికి కూడా పంపించమని, ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా, ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ యూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ యూ థింక్ దే విల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్? నో. కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు ఉంటారు సార్. ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ బోర్డు
ఇమిగ్రేషన్ పోలీసులు చెక్ చేస్తారు సార్, కస్టమ్స్ వెళ్తారు. కరెక్టే. టుమారో సమ్ మిస్హ్యాప్ హ్యాపెన్స్, మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బంచ్ ఆఫ్ ఐ డోంట్ నో, మీరు రెవెన్యూ వేస్తే అందరూ చెప్పండి. ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ Around that bridge. ఓకే, విల్ గో దేర్. Sure. రేపు ఏమొస్తాయి మనకి? బిజినెస్ అంటే స్మగ్లర్స్ ఎల్లో చేయడం కాదు కదా. అనేది చేసుకోవడం అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు, అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతంగా కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్. మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది ఇది, మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. Write a letter to Home Ministry. Write a letter to PM office. How many key central installations ఉన్నాయి, ONGC లాంటివి ఉన్నాయి? It's open for all.
This particular ship is from Panama. Flag is Panama. Flag is Panama, but ship is also from Panama. Stella. Going to port in Africa, South Africa, West Africa. We don't know. We are struggling to get into the ship. Huh? Whether is it intentional or is it really because of seas? They're not making any effort. No, those guys. See, they're not even here. Those guys are not here at all. They want it that way only. No. I'm not seeing any. Mr. Shrestha, is this how the operations go? Come this side. ఈ కండిషన్లో ఆపరేషన్స్ ఏం చేయరు Chair asla. 2 days నుంచి ఆగింది సార్ బికాస్ ఆఫ్ సైక్లోన్స్ 30th వరకు So what are the actions you will take? నెక్స్ట్ మన అర్థం సార్ టుమారో నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ Walking back to Anchor. I told him to try with the net. Hmm? I tried him to try with the net, sir. Do you think it's an obstruction of duty? They're not making any attempt. I feel they're not making any attempt. Sincerity లేదు. FTCM గారు You know that I had been in this kind of situations many times. I've been in South Africa. This looks quite strange. Even the roughest seas, people can board. So they are not making a sincere attempt. Our guys are also not making a sincere attempt. You know what are the consequences? The net we are trying. No. Do you know the consequences? సీరియస్గా తీసుకోండి. No. Seriously, you know the consequences. My contention is this. What if there are some explosives? You never know, no? You're taking it too lightly, don't you think so? Send a message to them. Is there any way that you can anchor it here? This cannot be anchored? అలా కాదు. If a small ships, small boats, how do you load this stuff in this kind of seas, you tell me? Loading is stopped, sir. Last 2 days. నార్మల్గా అయితే అట్లా చేసేవాళ్ళు అన్నీ జరిగిపోయాయి కదా అవన్నీ. అస్సలు అలా కాదు. Only because of weather we are facing 50,000 మెట్రిక్ టన్స్ మీరు లోడ్ చేయగలిగినప్పుడు Something is not right, Mr. Shrestha. Only because of weather. He's trying that one. I won't leave it, please trust me. Yes, sir. I won't leave it. We will go on. Not in that sense. Whether I go inside or not. larger perspective, sir, is saying not just port. Entering the ship. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They're very easy about it. And I'm not seeing any enough push from our side, from the Port Authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly.
Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. అదే గైజ్ ఆర్ అండర్ ది ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనగానే నాట్ మేకింగ్ స్మగ్లర్స్ లైఫ్ ఈజీ ఫర్ మాన్సా హూ ఆర్ అదర్ కంపెనీస్. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? ఏదనంటే ఇండియాకి ఇది వచ్చేస్తున్నారు. మీకు ఒక మిస్టేప్ జరిగింది మన మీరు చూస్తూ ఉన్నారు. ఏ బంచ్ ఆఫ్ డ్రెడెడ్ టెర్రరిస్ట్ కమ్ హియర్. అప్పుడు ఏం చేస్తారు? ఆర్ వి ఎక్విప్డ్? మీ 16 మంది కూర్చొని ఏం చేస్తారు? क्या कर सकते आप लोग? कुछ भी नहीं कर सकते लोग. The basic that that's okay. But let them, what is the name? Tell them to record అంతా తీసుకోమని లాగ్ బుక్ ఉంటుంది కదా. అండ్ ఇదే మీరు సీ చేయండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ టుడే, మీన్ వాట్ ఈస్ ద వెదర్ కండిషన్స్ హియర్, ఆల్ ద వెదర్ కండిషన్స్ టు బి పుట్. కోస్ట్ గార్డ్ వాళ్ళకి చెప్పండి. I could see a very clear cut. No, that's okay. Really. You guys are not cooperating. Now the bill. చూడు అది చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, నేను అంటుంది ఇదే. దానికి చేయగలిగినప్పుడు మీరు దానికి చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతకగలిగినప్పుడు వెరీ ఆబ్వియస్. మీరేం చేయాలి? ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. హౌ డు ఐ బిలీవ్ యూ? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు. అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. మొత్తం
ఆయన డిఎస్పీ గారు రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మనకు ఇఫ్ దే కుడ్ లాక్ ఇట్ లైక్ దాట్, ఆ పోర్ట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్, ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. Please send a report to SP. Please, I need SP. Please, exact ఏం జరిగింది రాయండి. మధు కంప్లీట్ అది డిఫరెన్స్ చూపించండి. మీరు కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు బాసెస్కి చెప్పండి, పర్సనల్ ఫిఫ్టమ్స్ లాగా ఉన్నాయి అందరికీ, అరబిందో వాళ్ళకి అందరికీ. Do you think this is all about public distribution system rice? Do you know how dangerously you guys are operating? Would you take the responsibility if some terrorists come, attack the key installations here? Would you take responsibility? Can you handle that pressure? ప్రమాదాలు చెప్పొస్తాయా? మీరందరూ ఎలా వదిలేశారు సార్? నాకు అర్థం కాదా. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నేషనల్ సెక్యూరిటీని వదిలేస్తారా? That's what happened in Bombay, no? I went through a rough seas. I came from Chennai. My friends used to work as seamen. I went into deep seas when I was 19, 18. I know how they operate. First time I'm finding it quite strange. And exactly my point has been proven there. ఇది ఒక వెరీ డీప్ నెట్వర్క్. ఇది అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? Does your bosses have any idea? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? I know that you are just an employee, I understand. But nevertheless, whom else I should speak to, if not you? You will become the scapegoat. They get away. The political pressures unnai, political bosses, everything cheyadu when it comes to national security. No one is above the law, not even your bosses. Who is the owner of Aurobindo? What's his name? Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. SP కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. SP టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి SP సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా.
నుంచి మీకు ఎంత గంజాయి వెళ్తుందో మీకేం తెలుసు? Home Ministry is quite serious about it. Is SP available? Where is he? Then what is he doing then? నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ SP ఫోకస్ స్పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్? వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్? Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. We are the most vulnerable state, you know that? Do you know about Ghajini, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి?
పోర్ట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. And the state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బి హియర్. ఎవర్ took charge from DPD's chief minister. Not even one guy was allowing me to come here. There is drone, sir. I waited for 6 months. పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పండి. ఎవరు ఆఫీస్ రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. సార్ డైరింగ్ ఎంత అలా చేశారు ఫస్ట్ టైం సార్? అదే సార్. యా no, sorry.